ఈ బ్లౌజ్ వీళ్ళకు కావాల్సినట్టుగా కంఫర్ట్‌గా వచ్చేలాగా సెట్ చేసుకున్నారు అంతే. ఈ 1 ఇంచ్ ఒకవేళ చెయ్యాలి అంటే ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచు ఈ సరి సమానం చేయాలి. ఇటువైపున ఒక 1 ఇంచ్ అంతా ఇదిగోండి ఇట్లా వేసుకుర్రు ఇక్కడ సైడ్‌న. చంక వరకు వచ్చేసరికి హాఫ్ ఇంచ్ వచ్చింది. ఇలా ఒక వైపున మాత్రం అడ్జస్ట్‌మెంట్ చేయొద్దు. చంక భాగం వచ్చేసి 8.5 ఇంచులుంది. అదే విధంగా ఇంకొక చంక భాగం కూడా చెక్ చేసుకోవాలి. ఇదొచ్చి మనకు 8 ఇంచులుంది. అంటే ఇందాకల చంక భాగం 8.5 ఉంది. సో మనకి ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం? 8 పెడతామా? 8.5 పెడతామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో లైనింగ్ బ్లౌజ్ను ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే మీకు అందరూ కూడా తెలుసు, ఆది బ్లౌజ్తో మనం కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ మొత్తం కూడా తీసుకొని ఒక పేపర్ పైన రాసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకుంటాం. అది ఒక పద్ధతి. అయితే ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో ఉన్న మెజర్మెంట్స్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఉన్న మెజర్మెంట్స్, తర్వాత హ్యాండ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్‌కి సంబంధించిన మెజర్మెంట్. ఇలా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ మెజర్మెంట్స్ అప్పటికప్పుడు తీసుకుంటూ కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజులో అన్ని మెజర్మెంట్ తీసుకోకుండా ఒక 4, 5 మెజర్మెంట్స్ మాత్రమే తీసుకొని మిగతా మెజర్మెంట్స్ అన్ని కూడా ఒక చిన్న ఫార్ములా వైజ్‌గా అంటే మన వేద టైలర్స్ కటింగ్ ఫార్ములా నడుము లూజ్ ఫార్ములా వైజ్‌గా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అది ఒక ప్రాసెస్. కస్టమర్ మనకి ఇచ్చిన బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది, దీని ప్రకారమే కుట్టేసేయండి అన్నప్పుడు దాన్ని మనం ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కట్ చేసుకుంటాం, అది కూడా ఏ విధంగానే చూద్దాం. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ వరకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కస్టమర్ ఇచ్చిన ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని కస్టమర్ అడగాలి. వాళ్ళు ఓకే బాగానే ఉంది అంటే పర్లేదు. లేదు చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అంటే చంక దగ్గర భుజాలు జారిపోవడం, ముడతలు వస్తున్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్ చెప్పినప్పుడు మనం ఒకసారి కటింగ్ చేసుకునే కంటే ముందు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో మీకు చంక భాగాలు అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి. 2 కూడా వేరు వేరుగా ఉన్నాయి. ఎందుకు అట్లున్నాయి అనేది కూడా చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ మనం ఈ చంక భాగాలు గాని ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేసుకుందాం. ఫస్ట్ టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోండి. చంక భాగం కొలుచుకునేటప్పుడు ఎందుకంటే ఈ బ్లౌజ్‌లో చంక భాగాలు డిఫరెంట్‌గా ఉన్నాయి కాబట్టి చంక భాగాల గురించి చెప్తున్నా. ఎక్కువ మట్టుకు వచ్చేది మనకు చంక దగ్గర ముడతలు వస్తాయి, లూజ్ వస్తది. చంక లూజ్ అయితే భుజాలు జారిపోతాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చంక పైననే డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఇదిగోండి ఈ చివరన కరెక్ట్‌గా జాయింట్ దగ్గర పట్టేసుకోండి ఈ విధంగా. తర్వాత మనకి భుజం పైన స్ట్రెయిట్‌గా అనేసుకొని భుజం పైన ఇలా స్టిఫ్‌గా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని కరెక్ట్‌గా చూసుకోవాలి ఈ చివరి వరకి. మనకి చంక భాగం వచ్చేసి 8.5 ఇంచులుంది. అదే విధంగా ఇంకొక చంక భాగం కూడా చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. లాగి పట్టాలి లైట్‌గా. ఇదిగోండి ఇలా. ఇదొచ్చి మనకు 8 ఇంచులుంది. అంటే ఇందాకల చంక భాగం 8.5 ఉంది. సో మనకి ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటాం? 8 పెడతామా? 8.5 పెడతామా? అదనేది ఫస్ట్ బ్లౌజ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో వీళ్ళు ఏం చేసిరంటే ఎక్కడో కుట్టించుకున్నారు. తర్వాత ఇది టైట్ అయిపోయింది అని చెప్పి లూజ్ చేసుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు 2 వైపులా కూడా చూడండి. మీకు క్లియర్‌గా చూపిస్తాను ఇక్కడ. ఎందుకంటే మనకు ఆది బ్లౌజ్ ప్రకారంగా చెక్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇదేందంటే కుట్లు ఇంకున్నాయి. కుట్లు విప్పదీసేసిర్రు దీన్ని. తర్వాత అడ్జస్ట్‌మెంట్ చేసుకుర్రు. లూజ్ చేసేసుకుర్రు. 2 కుట్లు ఎక్కువేసుకుర్రు. ఇది ఒక భాగం వైపుననే వేసుకున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ భాగం చూడండి. ఇప్పుడు ఈ 2 కుట్లు వీళ్ళకున్నాయి. ఇటువైపున 2 కుట్లు మాత్రమే ఉన్నాయి. ఇటువైపున మాత్రం ఇంకొక 2 ఎక్స్‌ట్రా వేసుకున్నారు దూరంగా. మళ్ళీ ఇటువైపున కూడా ఇక్కడ దూరంగా వేయాలి. వేయలేదు. అంటే ఏంది ఈ బ్లౌజ్ వీళ్ళకు కావాల్సినట్టుగా కంఫర్ట్‌గా వచ్చేలాగా సెట్ చేసుకున్నారు అంతే. మనకెప్పుడైనా కూడా బ్లౌజ్‌ని లూజ్ చేయాలన్నా, టైట్ చేయాలన్నా 2 వైపులా కూడా సరి సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకేంది దాదాపు ఒక 1 ఇంచ్ వరకు ఈ బ్లౌజ్‌కు ఇక్కడ సైడ్ కుట్లు వేసుకున్నారు. కానీ ఇది రాంగ్ మెథడ్. మనం ఎట్లేయాలి? ఈ 1 ఇంచ్ ఒకవేళ చెయ్యాలి అంటే ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచు ఈ సరి సమానం చేయాలి. వీళ్ళేందంటే ఇటువైపున కుట్లేమి వేయలేదు. ఇంక వదిలేసుకున్నారు. ఇటువైపున ఒక 1 ఇంచ్ అంతా ఇదిగోండి ఇట్లా వేసుకుర్రు ఇక్కడ సైడ్‌న. చంక వరకు వచ్చేసరికి హాఫ్ ఇంచ్ వచ్చింది. ఇలా ఒక వైపున మాత్రం అడ్జస్ట్‌మెంట్ చెయ్యొద్దు. సో అందుకోసం మీకేం చేస్తానంటే ఈ బ్లౌజ్‌లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ విడివిడిగా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా కట్ చేయాలనేది చూపిస్తా. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. ఈ ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపున ఈ ఫోల్డింగ్ వచ్చి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి బ్లౌజ్‌ని ఇలా రివర్స్ తీసేసుకొని ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ ఉంటుంది. ఈ జాయింట్‌కి పైన ఖర్చు ఉంది. ఖర్చు వదిలిపెట్టేసేయండి. ఈ కుట్టు ఏదైతే ఉందో కుట్టు దగ్గర ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకోండి. వెనకాల డాట్ ఉంటుంది. మొత్తం చివరింగా ఈ డాట్ దగ్గర చివరన పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి.
అయితే మనకు కింద వైపున నడుం బెల్ట్ వేసుకుంటాం. ఈ నడుం బెల్ట్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకొని, ఇప్పుడు ఈ మార్జిన్ దగ్గర నుంచి, ఈ లైన్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి. ఇది స్టిఫ్‌గా పట్టాలి, లూజ్‌గా ఉంచొద్దు. ఇదిగోండి ఇలా స్టిఫ్‌గా వచ్చేలాగా పట్టేసుకొని, మనకి కుట్టు ఎక్కడి వరకు ఉంది? ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. ఇలా ఇక్కడ వరకు ఒక మార్కింగ్. తర్వాత పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంది. ఈ ఖర్చు వైపున ఒక మార్కింగ్. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా పై వైపున, కింద వైపున మార్కింగ్ చేసుకున్న తర్వాత, కింద నడుము లూజు మార్కింగ్ చేసుకుంటాం. నడుము లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం చాలామంది ఏం చేస్తారంటే, ఈ వెనకాల భాగాన్ని మాత్రమే ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని, ఇలా పట్టేసుకుంటారు. ఇట్లా పట్టడం వల్ల మనకి కరెక్ట్ నడుము లూజులో రెండో భాగం రాదు. ఎందుకంటే మనకు వీపు భాగం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, ముంగల్ భాగాలు తక్కువ ఉంటాయి. అంటే కుట్టే బ్లౌజులు అట్లా ఉంటాయి అన్నమాట. అందుకోసం మనకి సగం కొల్చకుండా మొత్తం కొల్చాలి చివరి నుంచి. ఈ హుక్కులు ఉన్నాయి కదా, హుక్కుల పట్టి చివరి నుంచి కొలుచుకుందాం. బ్లౌజ్ని టేప్ని స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకోండి, లూజ్ ఉంచొద్దు. ఇదిగోండి ఇలా స్టిఫ్గా పట్టేసుకొని, ఇక్కడ మనకు కాజపట్టి లెక్కలోకి రాదు. మీకు అందరు కూడా తెలుసు, మన వేద టైలర్స్ పద్ధతిలో కాజపట్టిని లెక్కలోకి తీసుకోం. ఇది విడిగా సపరేట్ అటాచ్ చేస్తాం కాబట్టి దీన్ని లెక్కలోకి తీసుకోకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచులో 4వ భాగాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ టేప్ ఎడ్జ్ని 32 వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి సగం వస్తుంది 16. ఈ 16 వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచులని ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా ఈ చివరన మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వెనకాల డాట్ వేస్తాం. ఇదిగోండి బ్లౌజ్లో మీకు అందరికీ తెలుసు, ఈ బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ ఉంటాయి. ఈ డాట్స్ కూడా వేయనట్టుగా కాకుండా దీనికి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి డాట్ కోసం. దీనికోసం ఒక 1 ఇంచ్ తీసుకుందాం ఇక్కడ నుంచి కరెక్ట్గా. ఒక 1 ఇంచ్ డాట్ కోసం, తర్వాత ఖర్చు కోసం మన చాయిస్. ఇప్పుడు 2 ఇంచులు పెడుతున్నాను నేను. ఇలా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పై వైపున నెక్, షోల్డర్, చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే నడుము లూజు ప్రకారంగా వీళ్ళకు ఎంత పెడతాం? 32 నడుము లూజు ఉందంటే 5.5 పెడతాం. నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని, చంకడౌన్ కూడా 6 ఇంచులు పెడతాం. ఒకవేళ బ్లౌజ్లో ఉంచి కొలుచుకోవాలి అనుకుంటే ఇదిగోండి బ్లౌజ్ వీపు భాగం పైకి వచ్చేలాగా ఇలా స్ట్రేట్గా పట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి మళ్ళీ లోపల ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంటుంది. ఖర్చు కూడా కలుపుకొని ఈ చివరి వరకు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకు కరెక్ట్గా ఒక 11 ఇంచులు వస్తుంది. ఇది కొంచెం ముంగలు కొంగినట్టు ఉంది. 11 ఇంచులు వస్తుంది ఖర్చులతో కలుపుకొని. అంటే 11లో సగం 5.5 మనం పెట్టేసుకుంటాం. తర్వాత చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి నార్మల్గా నడుము లూజు ప్రకారంగా పెట్టుకుంటాం. వీళ్ళకి ఏంటంటే 18.5 వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళకి లూజ్ చేసుకున్నారు, 8.5 పెట్టారు. ఒకవేళ ఇది 8 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకు 18 ఇంచులు వస్తుంది. బట్ ఇప్పుడు చెస్ట్ లూజ్లో మనకి అంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి దీన్ని ఏం తీసుకోమో, నెక్, షోల్డర్ కోసం తీసుకుంటాం. మనకు 11 ఇంచులు వచ్చింది. 11లో సగం 5.5 పెడతాం. ఇదంతా లేదు అంటే నడుము లూజు 32 తీసుకున్నాం కదా మనం. నడుము లూజు 32 అంటే మనకేంది పెద్ద సైజు బ్లౌజ్. పెద్ద సైజు ఉన్న వాళ్ళకి నెక్, షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని 5.5 ఇంచులు పెట్టుకుంటాం. దీంట్లో నుంచి 2.5 నెక్కి, 3 ఇంచులు షోల్డర్కి పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఈ చివరి నుంచి 3 ఇంచులు షోల్డర్ కోసం పెట్టుకుందాం. మిగతా 2.5 మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు 5.5 ఏదైతే తీసుకున్నామో ఇదే 5.5 ఇంకో దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చంక డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చంక డౌన్ వచ్చి ఆది బ్లౌజ్ ప్రకారంగా చూసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కరెక్ట్గా స్ట్రేట్గా వచ్చేలాగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ పై నుంచి కరెక్ట్ ఈ నెక్ దగ్గర పెట్టొద్దు, అప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టాలి. కరెక్ట్ ఎక్కడ సమానంగా ఉంది చూసుకోవచ్చు. ఇది మనకు 6 ఇంచులు ఉంది. 6 ఇంచులకు ఒక గీత అంత తక్కువనే ఉంది. బట్ మనం 6 ఇంచులు పెట్టేసుకుందాం. అంటే 32 నడుము లూజు ఉన్న వాళ్ళకు చంకడౌన్ 6 ఇంచులు పెట్టేసుకుంటాం. కరెక్ట్గా పై నుంచి 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? రెండో భాగం ఒక లెక్కన చూస్తే 18.5 వచ్చింది. అంటే చంక భాగం ఒకటి లూజ్ ఉంది కాబట్టి అది కొంచెం టైట్ చేసుకుంటే 18 వచ్చింది. ఇదంతా వద్దు, మనకు నడుము లూజు ప్రకారంగా చెస్ట్ లూజ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేస్తున్నది డీప్ నెక్ బ్లౌజ్ కదా. నడుము లూజు 32 ఇంచులకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకుంటాం. అంటే మనకి ఎంత అవుతుంది? 36 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ 36 ఇంచులో 4వ భాగాన్ని పెట్టేసుకుందాం. సో కరెక్ట్గా టేప్ని 36 ఇంచుల వరకు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చెస్ట్ లూజులో మనకి సగం వచ్చేస్తుంది. ఇదిగోండి 18 ఇంచులు. మళ్ళీ 18 ఇంచుల వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచులు. ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో లైన్కి సమానంగా 9 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ చివరిని ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది చెస్ట్ లూజ్లో 4వ భాగం. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం కింద ఎంత అయితే పెట్టినామో 2 ఇంచులు, అదే 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టేసుకోవాలి. ఒకవేళ కింద 1.5 పెడితే పైన కూడా 1.5 ఖర్చు కోసం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజ్ అయిపోయింది.
నెక్స్ట్ మనకు చంక రౌండ్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే చంక రౌండ్ కూడా మీకు అందరు కూడా తెలుసు. ఆది బ్లౌజ్ ప్రకారంగా చేసుకోవాలి అనుకుంటే కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని రన్నర్తో మధ్యలో రన్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇదిగోండి కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా ఒక మార్కింగ్ చేసేసుకొని నడుము రోజు 32 ఉన్న పెద్ద సైజు వాళ్ళకి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకుంటాం. మీకు అందరికి తెలుసు ఒకవేళ నడుము రోజు 30 కంటే తక్కువ ఉంది అంటే 1.5 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం. పెద్ద సైజు ఉన్న వాళ్ళకి 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కింద లైన్ పైన లైన్ మధ్యలో మార్కింగ్ 3 కూడా టచ్ అయ్యేలాగా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ డీప్ 2 విధాలుగా కొలుచుకోవచ్చు. మనకి పైనుంచి కొలుచుకోవచ్చు లేదంటే కింద నుంచి కొలుచుకోవచ్చు. అయితే పైనుంచి కొల్చడం కొంచెం కష్టమే. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా వెనకాల భాగం పెట్టేసుకొని టేప్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని నెక్ డీప్ ఎంత ఉంది చూసుకోవాలి. ఈ పైనుంచి కొలిసే కంటే ఈ కింద క్లాత్ ఎంత ఉంది చూసుకుంటే దీని ప్రకారం పెట్టుకోవడం ఈజీ ఉంటుంది. మధ్యలో ఈ విధంగా చూసుకోండి ఎంత ఉంది, మనకు 3 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచులకు ఖర్చులు యాడ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ నడుం బెల్ట్ కోసం ఖర్చు వచ్చేసింది. సో ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి వెనకాల డీప్ 3 ఇంచులు అంటే క్లాత్ 3 ఇంచులు మిగిలాలి. ఈ 3 ఇంచులు ప్లస్ పై వైపున మనకు మెడపట్టి కానీ పైపింగ్ కానీ వేస్తాం. దాని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసుకొని ఏదైతే పైకి మార్కింగ్ వచ్చిందో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ వరకు మనకు బ్లౌజ్ నెక్ డీప్. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. బ్రాడ్ అనేది ఉంది బ్లౌజ్. ఇలా బ్రాడ్ తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వెనకాల నుంచి చాలా అంటే చాలా ఫినిషింగ్తో నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పైనుంచి కింది వరకు ఇలా రౌండ్గా బ్రాడ్ తీసిరు. ఇట్లా బ్రాడ్ అనేది తీయాలి, బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. సో బ్రాడ్ తీయడం కోసం మనకి పై వైపున ఎంత వచ్చింది, నెక్ కోసం 2.5 ఇంచులు వచ్చింది. ఈ 2.5కి ఖచ్చితంగా 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు పెట్టుకోవాలి. ఒకవేళ ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే 3.5 కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇప్పుడు నేను 3.5 ఇంచులు వచ్చేలాగా పెడుతున్నా. ఈ 3.5 దగ్గర నుంచి ఈ కింద ఇదిగోండి పైన 2.5 వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. మనకు డబ్బా షేప్ వస్తుంది. డబ్బా షేప్లో రౌండ్ షేప్ తీసుకోవచ్చు. మనకు ఆ బ్లౌజ్లో రౌండ్ షేప్ ఉంది కదా, అదే రౌండ్ షేప్ పెట్టేసుకుందాం ఇలా. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ డీప్ నెక్ బ్రాడ్ 2 కూడా అయిపోయినాయి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్లో లేని 3 అడ్జస్ట్మెంట్స్ ఈ బ్లౌజ్కు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చి బ్యాక్ పార్ట్లో వెనకాల డాటు. ఈ డాట్ వచ్చేసి 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం. మనకు 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచుల వరకు టేప్ను ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ డాట్ పొడవు మార్కింగ్ చేసుకుంటాం. ఈ డాట్ పొడవు ఒక 4 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. వెనకాల డీప్ పైకి ఉంటే కనుక 4.5 పెడతాం. బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంటే కూడా 4.5-5 ఇంచుల వరకు పెడతాం. ఇలా డీప్ నెక్ బ్లౌజ్ ఉండి బ్లౌజ్ సైజు కూడా నార్మల్గా ఉంది అన్నప్పుడు ఒక 4 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు డాట్ వెడల్పు కోసం 1 ఇంచ్ ఖర్చు ఉంది అంటే తీసుకున్నాం ఇక్కడ డాట్ వెడల్పు కోసం. ఆ 1 ఇంచ్ అనేది ఈ 2 వైపులో డివైడ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ ఇలా డివైడ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది డాటు వెడల్పు. ఎందుకంటే మనకు డాటు ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు వేసుకుంటే కొంచెం అటు ఇటు పోయే ఛాన్స్ ఉంటుంది. ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ డీప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి వెనకాల నెక్కు. అయితే ఈ నెక్కు దగ్గర ఒక్క 1/4 ఇంచులో సగం ఒక గీంతంతా తగ్గించుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ షోల్డర్ వరకు క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఎందుకు తగ్గించుకోవాలి అంటే మనకు కుట్టిన తర్వాత బ్లౌజ్ వెనకాల వీపుకు పట్టినట్టుగా నీట్గా ఉండడం కోసం ఒక్క గీతంతా తగ్గిస్తాం. అయితే ఈ బ్లౌజ్లో మాత్రం గీత కాదండి, దాదాపు ఒక 1/4 ఇంచు వరకు తగ్గించేసిరు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి 1/4 ఇంచు వరకు ఉంచేసిరు. ఇంత తీయొద్దు, ఇంత 1/4 ఇంచ్ అంతా తీయొద్దు. ఒక్క 1/4 ఇంచులో సగం తీస్తే సరిపోతుంది. ఇది ఎక్కువ తీయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉబ్బెత్తి వచ్చేస్తుంది మళ్ళీ. అది కూడా వీళ్ళు ఇంకో కుట్టు ఎక్కువ వేసుకున్నారు ఇక్కడ. సో ఇంత అవసరం లేదు, ఒక్క గీత తగ్గిస్తే సరిపోతుంది. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఇదిగోండి ఇక్కడ సైడు ఈ చంక కింద నుంచి నడుము వరకు ముడతలు రాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం తగ్గించేసుకుంటాం. అయితే మనకి ఎలా తగ్గిస్తామంటే ఆల్రెడీ ఖర్చు కోసం ఏదైతే 1/2 ఇంచు మార్కింగ్ చేసినామో ఈ 1/2 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ వెడల్పు చివర మార్కింగ్ వరకు స్కేల్ పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఈ 1/2 ఇంచు ఈ చిన్న పీసును తీసేయడం వల్ల ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు టైట్గా పట్టుకుంటుంది. అసలు ఒక్క ముడత కూడా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ పీసును కట్ చేసుకుందాం. ఈ 1/2 ఇంచు క్రాస్ ఏదైతే తీసినామో ఈ క్రాసును ఇప్పుడే కట్ చేయకండి. బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ కట్ చేసేటప్పుడు ఈ చిన్న పీసును కట్ చేసుకొని అప్పుడు ఒరిజినల్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎడ్జ్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. అయితే కట్ చేసేటప్పుడు కూడా ఖర్చులు అవన్నీ చూసుకొని కట్ చేసుకోండి.
మనకు లైన్స్ ఎక్కువ డ్రా చేసుకున్నాం కదా అని దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఆ కన్ఫ్యూజ్ అయ్యి ఖర్చు లైన్ కాకుండా కింద లైన్ కటింగ్ అనేది చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది, ఇంకా చిన్నగా అయిపోతుంది బ్లౌజు. అదొకసారి చూసుకొని ఖర్చులు అవన్నీ ఎగ్జాక్ట్గా చూసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ 2 ఇంచులు పెట్టినాం, మీరు కావాలంటే 1.5 ఖర్చు కూడా పెట్టేసేయచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ వరకు కటింగ్ అయిపోయింది కదా. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పై వైపున ఏదైతే సన్నగా తగ్గించినామో తగ్గించిన పీస్ని వెంటనే కట్ చేసుకోవాలి, దీన్ని ఏమారొద్దు. ఈ చిన్న పీస్ని ఖచ్చితంగా ఫస్టే తీసేసుకోవాలి. తర్వాత ఈ కింద వైపున పీస్ని లాస్ట్లో కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఏదైతే మార్కింగ్ ఉందో ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకొని తర్వాత రన్నర్ వీలు స్కేల్ తీసుకోండి. ఈ మధ్యలో ఏదైతే ఘాటు పెట్టినామో ఇక్కడ ఒకసారి రన్నర్ వీల్తో రన్ చేసుకోవాలి. డాటు వెడల్పు ఏది ఉందో వెడల్పు దగ్గర ఇటువైపున కూడా ఇలా రన్నర్ వీల్తో రన్ చేసుకొని ఇలా పైవైపున కూడా చేసుకోవడం వల్ల పైవైపున మార్కింగ్ ఉంది, కింద వైపున మార్కింగ్ ఉండదు కాబట్టి ఇలా రన్నర్ వీల్తో రన్ చేసుకుంటే మన ఖర్చులు అనేవి పడతాయి. ఈ అచ్చుల ప్రకారంగా మళ్ళీ డాట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ వరకే మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మనకు నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ నెక్ కట్ చేసుకున్న దగ్గర ఈ కరువు తిరుగుతున్న దగ్గర ఇలా చిన్న కట్ చేయండి. తర్వాత మనం దీన్ని బ్రాడ్ తీసినాం, ఈ బ్రాడ్ ఒక 1/2 ఇంచ్ వరకు తీసినాం కదా, ఈ 1/2 ఇంచ్ని కూడా కట్ చేసేయండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్లో చెప్పాలి మీకు, బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పి ఇది మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ల పట్టి కాజా పట్టికి వచ్చేస్తుంది అనమాట, క్లాత్ అనేది సేవ్ అవుతుంది. సో మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. బ్యాక్ పార్ట్లో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా వీడియోని 1-2 సార్లు చూడండి, మీకు డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.